అనుచిత వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయనను గత రాత్రి భీమిలి గోస్తా నదిలో సమీపంలో సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరు పోలీసులు ముగ్గురిని అర్ధరాత్రి దాటాక ప్రత్యేక వాహనంలో నల్లపాలు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు కేసులో ఏవన్నగా ఉన్న కృష్ణరాజుని రాత్రి విజయనగరం తగరవాల్ప ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని రాత్రి మాత్రం అతన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తెల్లవారుజామున తీసుకొచ్చారు. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ లోతైన విచారణ కొనసాగుతుంది. దాదాపు ఈ వ్యాఖ్యలు ముందస్తుగా మీరు ఈ డిబేట్ లో ఏదైతే ఉందో ఈ అసభ్యకర వ్యాఖ్యలు ఎవరైనా చేయమన్నారా, లేకపోతే మీ అంతటి మీరుగా చేశారా అని చెప్పి దీని మీద కూడా విచారణ కొనసాగుతుంది. తుళ్లూరు పోలీసులలో దీనిపై విచారణ కొనసాగుతోంది. దాదాపు గంట సేపటి నుంచి విచారణ చేసిన పరిస్థితి నెలకొంది. అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి ఆంతర్యం ఏమిటి, వైసీపీకి సపోర్ట్ గానే ఎవరైనా సరే వైసీపీ చెప్పినట్లుగానే మీరు ఈ వ్యాఖ్యలు చేశారా అని చెప్పి అన్న కోణంలో కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, గతంలో చూసుకున్నట్టే ఆధారాల ప్రకారమే నేను ఇలా మాట్లాడానే తప్ప నా వ్యక్తిగతంగా మాట్లాడాను అని చెప్పేసి కృష్ణరాజు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే మరికొద్ది సేపట్లో అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంగతులు చూసుకున్నట్టే మాత్రం ఈ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టే కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే రిమాండ్ ఖైదీగా గుంటూరు జైల్లో ఉన్నారు. ఇప్పటికే అతని మీద కూడా కస్టడీ పిటిషన్ కూడా వేసిన పరిస్థితి నెలకొంది. 10 రోజుల పాటు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ కృష్ణరాజు విషయంలో కూడా చూసుకున్నట్టే ఈ రోజు మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్టు మాత్రం ఏదైతే ఉందో మహిళల సంగతి చూసుకున్నట్టే మహిళలకి వాళ్ళకి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడాడు, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి దీనిగా లోతుగా విచారణ చేయనున్నారు. దీనికి ఎటువైపు దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరికొద్ది సేపట్లో అతని వైద్య పరీక్ష నిమిత్తం అయిపోయిన తర్వాత కోర్టులో హాజరుపరిస్తే కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.